నమస్కారం. ఇవాళ అచ్చంపేట ఏరియా హాస్పిటల్లో మూడవ మెగా సర్జికల్ క్యాంపును ఈరోజు స్టార్ట్ చేశాం. ఇప్పటివరకు దాదాపు 15 నుంచి 20 కేసులు అయిపోయినాయి. మరి ఈ మెగా సర్జికల్ క్యాంపులో సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభు గారు, అదేవిధంగా డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ రవికుమార్ గారు, తర్వాత డిసిహెచ్ డాక్టర్ రామకృష్ణ గారు, వీరితో పాటు మా ప్రదీప్ గారు, తర్వాత బిక్కునాయకు, ఇంకా డాక్టర్స్ లోపల డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారు, డాక్టర్ మహేష్ గారు, డాక్టర్ తేజస్విని, ఇంతమంది మాతో పాటుగా చాలామంది అసిస్టెంట్లు, అదేవిధంగా సిస్టర్సు, వార్డ్ బాయ్స్, ఆయమ్మలు, అందరు దాదాపుగా ఒక 60-70 మంది డాక్టర్ అంటే స్టాఫ్ అంతా కలిసి 5 టేబుల్లో ఇప్పటికే 15 నుంచి 20 కేసులు. అదేవిధంగా డాక్టర్ తారాసింగ్ గారు కూడా ఉన్నారు. మరి 25 కేసుల వరకు ఇప్పుడే కంప్లీట్ చేసినాం. మరి నిన్నటి వరకు వచ్చింది ఏమిటంటే 575 మంది రిజిస్ట్రేషన్ అయినరు. ఇవాళ మార్నింగ్ కూడా చాలామంది వచ్చారు. సుమారుగా 600 నుంచి 700 మంది రిజిస్ట్రేషన్ అయిపోతుంది. దాంట్లో ఫిట్ అయినంత వరకు సర్జరీలు చేయడం జరుగుతుంది. మరి ఒక 50-60 మంది తప్ప మ్యాక్సిమం 500 నుంచి 600 మందికి ఈ మూడవ మెగా సర్జికల్ క్యాంపులో సర్జరీస్ చేయడం జరుగుతుంది. ఇది ఒకే రోజు చేసేటువంటి పని కాదు. ఇవాళ 10వ తారీఖు, 13, 16, 17 మళ్ళీ మధ్యాహ్నం గ్యాప్ ఇచ్చి మళ్ళీ కొంతకాలం పోయిన తర్వాత దాదాపుగా ఈ ఆగస్టు నెల మొత్తం కూడా ఈ క్యాంపు నడుస్తుంది. ఇది మరి మొట్టమొదటిసారి పెట్టిన క్యాంపులో 1236 కేసులు రిజిస్ట్రేషన్ అయితే 762 మందికి సర్జరీలు చేశాం. సెకండ్ టైం దాదాపు 400 మందికి చేశాం. ఇది మూడోసారి దాదాపు 500 నుంచి 600 మందికి సర్జరీలు ఫ్రీగానే, రూపాయి ఖర్చు లేకుండా ఇన్వెస్టిగేషన్స్, ఆపరేషను, మందులు, పేషెంట్తో పాటుగా ఉండే అటెండెంట్కు భోజనం కూడా. మరి ఈ రకంగా ఇవాళ ఈ మూడో సర్జికల్ క్యాంపును గౌరవ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్దలు నల్లమల్ల ముద్దుబిడ్డ పెద్దలు రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు ఇవాళ ఈ సర్జికల్ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా సంబంధిత మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, జూపల్లి కృష్ణారావు గారు మంత్రివర్యులు, అదేవిధంగా స్థానిక ఎంపీ డాక్టర్ మల్లురవి గారు, వీళ్ళందరి ప్రోత్సాహం ఉంది. ఇదే కాకుండా మా డాక్టర్స్ ఫ్యామిలీ, నేనున్న మా కొలీగ్స్ అంతా కూడా గతంలో కూడా కలిసి పనిచేశాం. ఇప్పుడు కూడా అదే రకంగా అందరు కూడా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా వేరే ఏమైనా ప్రైవేట్ డాక్టర్స్ కూడా ఇక్కడ ఈ క్యాంపులో పార్టిసిపేట్ చేయడం అనేది అత్యంత సంతోషకరమైన విషయం. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇంకా డాక్టర్ పగిడాల శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా విజయ్ గారు, ఇంకా కొంతమంది డాక్టర్స్ కూడా పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారు. ఏదేమున్నా సక్సెస్ఫుల్గా 2 క్యాంపులు కంప్లీట్ చేసి మూడో క్యాంపు ఇది కూడా ఒక 4-5 రోజుల్లో పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయబోతూ ఉన్నాం. ఈ అచ్చంపేట నియోజకవర్గమే కాకుండా కొల్లాపూరు, నాగర్ కర్నూలు, కల్వకుర్తి, దేవరకొండ, కొంతమంది రంగారెడ్డి జిల్లాల నుంచి వస్తూ ఉన్నారు. ఉచిత మెగా సర్జికల్ క్యాంప్ కండక్టింగ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. గౌరవ మన జిల్లా కలెక్టర్ గారు బడావ సంతోష్ గారు కానీ అధికారులందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. ఇది కేవలం బీద ప్రజల కోసం, సుదూర ప్రాంతాలకు వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి అంటే ఆపరేషన్ చేయించుకోలేనటువంటి బీద వాళ్ళ కోసం పెట్టినటువంటి ఈ స్కాము, అంటే ఏదైతే ఈ మెగా సర్జికల్ క్యాంపును బ్రహ్మాండంగా సక్సెస్ అవుతూ ఉంది. ఇది రాబోయే కాలంలో తప్పకుండా ఇది కొనసాగిస్తాం. అదే కాకుండా ఈ ఏరియా హాస్పిటల్ గత ప్రభుత్వంలో ఏమీ లేకుండా